కూడా బిగ్ బాస్ అన్నారు ఇప్పుడు ఆ విధంగా ఉంటది, ఎందుకంటే కంటెస్టెంట్లు కూడా మంచిగా ఉంటారు కాబట్టి చూడాలి. మరి కామనర్స్ అందరూ ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? జూనియర్ రాకేష్ మాస్టర్ అయితే బాగా ఓవర్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు గుండుగాడు. ఆ, చూడాలి ఇక, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లకు పోయినప్పుడు అందరు సమానమే, అక్కడ కామనర్స్ కానీ సెలబ్రిటీలు కానీ అందరూ సమానమే. అలాంటప్పుడు మనం గేమ్ మంచిగా ఆడి ప్రజల దగ్గర ఆధారం ఉంది, సాధారణ వ్యక్తులకు అవకాశం వచ్చిందంటే గొప్ప విషయం. దాన్ని నిరూపించుకోవాలి, అరే వీళ్ళకన్నా నేను ఎక్కువ ఆడుతున్నా, నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి నిరూపించుకుంటే బాగుంటది. అంటే ఇప్పుడు వీళ్ళని ఓనర్స్ చేసిరు కదా కామనర్స్ మీద, కరెక్టే అంటారా? ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అయ్యి సెలబ్రిటీస్ మీద అయితే రుద్దుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ఓనర్స్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ అట్లాంటి టాస్క్ ఇచ్చిందండి, దాన్ని ఇచ్చినప్పుడు ఓనర్ అంటే ఆ ఈ సెలబ్రిటీని కూడా మంచిగా చూసుకోవాలి. అరే వాళ్ళు కూడా అరే మాకు వాళ్ళు అంత పెద్ద హోదా ఇచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, రిచ్నే చూసుకుంటారు అని ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటది. అంటే కామనర్స్ అందరూ గ్రూప్ లాగా ఫామ్ అయి నామినేషన్ లో కూడా తనూజ గారి మీద అందరూ ఒకటేసారి మాట్లాడటం ఎలా అనిపించింది? తనూజ పమ్ము ముమ్మాటికి ఏడుస్తుందండి, ఆ అంటే ఏడుస్తుంది ఈ అంటే ఏడుస్తుంది, కానీ తనూజ మంచిగా చేస్తుంది టాస్కులు కూడా. ఎందుకంటే ఏడవడం అనే విషయం పక్కన పెట్టినా కూడా ఆమె బాగా చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చూసుకుంటే కూడా ఈ సీజన్ 9 లో జర మంచి పర్ఫార్మెన్స్ ఆమె కూడా ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది ఆమె. ఎందుకంటే మంచి యాక్టివ్ గా మన ఎనర్జీగా ఉంది. ఆమె అంటున్నది కదా జిమ్ చేయాలి అంటున్నది కదా, అట్లాంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తుంది ఆమె. ఆమె 100 ఆమె కూడా టాప్ 5 ఉంటది. ఈసారి చూడండి నేను అనుకుంటా మహిళలదే ఈసారి పై చేయి ఉంటుంది బిగ్ బాస్ లో విన్ అనుకుంటున్నా. సో మరి ఆల్రెడీ గ్రూప్ ఫామ్ అయిపోయాయని అంటున్నారు, 1 వీక్ లోనే కామనర్స్ అందరూ కూడా గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు, మీరేమంటారు? గ్రూప్ కాడద్దండి, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి న్యాయం చేయాలి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయదు, మన వాళ్ళు వీళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టద్దని ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇచ్చిన గేమ్ కి న్యాయం చేయాలి మనం. ఎందుకంటే అక్కడ అందరికి ఎందుకు తీసుకున్నారు, గేమ్ ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పెట్టారు. అలాంటిది మీరు కుమ్మక్క అయిపోయి గేమ్ సరిగ్గా ఆడకుంటది వ్యతిరేకం అన్నట్టే షోస్ కూడా ఇబ్బందికరంగానే ఉంటది. ఫైనల్ గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో మీద అభిప్రాయం ఏంటంటే గతం అంటే ఏదైనా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా